ఈరోజు మనము బ్రెయిన్ వెబ్ సిరీస్లో హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ సూపర్ కంప్యూటర్, అంటే మన బ్రెయిన్ కెపాసిటీని తెలుసుకోవాలంటే మరో దాంతో పోల్స్తే రెండింటి గొప్పతనం మనకు తెలుస్తుంది. ఈ కంప్యూటర్ సృష్టి అనేటటువంటిది ఈ హ్యూమన్ బ్రెయిన్ చేసింది. ఇది ఒక అద్భుతమైన సృష్టి. మనం ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనిని, అది బిగ్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ని చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా ఆ మల్టిపుల్ డైమెన్షన్స్తో యాక్యురసీతో చేయగలిగిందే కంప్యూటర్. ఇది క్యాలిక్యులేటర్తో మొదలైనటువంటి ఈ సృష్టి ఈనాటికి సూపర్ కంప్యూటర్ వరకు వచ్చింది. రేపొద్దున ఇంకేం డెవలప్ అవుద్ది అనేటటువంటిది, ఏం క్రియేట్ చేస్తుందో తెలియదు. అలాగే ఈ కంప్యూటర్, ఈ రోబో, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ ప్లస్ హ్యూమన్ పార్ట్స్, వీటి ఆధారంగానే అవి తయారు చేశారు. ఈ పంచేంద్రియాలు 5 సెన్సెస్ ఏమవుతుంటాయో, ఈ మన స్పర్శ, దృష్టి, టేస్ట్, ఆ స్మెల్, ఈ 5 సెన్సెస్ కంప్యూటర్ కూడా చేస్తుంది. అలాగే మన బ్రెయిన్ లాగానే కంప్యూటర్ కూడా ఈ ప్రాసెసింగ్, ఆ ప్లానింగ్, ఆ లెర్నింగ్, ఆ క్యాలిక్యులేషన్ అంతా పర్ఫెక్ట్గా చేయగలదు. మన బ్రెయిన్ కంప్యూటర్ లాగా కనుక పనిచేస్తే ఒక్క సెకనుకు 38,000 ట్రిలియన్ ఆపరేషన్స్ చేయగలదు. అంటే ఈ 2020లో, ఈ సంవత్సరము లేటెస్ట్గా తయారైన వరల్డ్లో ఫాస్టెస్ట్ కంప్యూటర్ జపాన్ వాళ్ళ పొగకు కేవలం మన బ్రెయిన్లో 0.005% మాత్రమే చేయగలదు. దట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్.